నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజా వినతుల పరిష్కారానికి సత్వర చర్యలు. ఫిర్యాదుల విభాగంలో అర్జీలు స్వీకరించిన కలెక్టర్ రాజర్షిషా. సమస్యల పరిష్కారంపై సంబంధిత శాఖల అధికారులకు విస్తృత సూచనలు చేసిన పాలనాధికారి. డిమాండ్ల సాధనే లక్ష్యంగా వివిధ సంఘాల నేతృత్వంలో దద్దరిల్లిన ఆందోళనలు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు. భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్న రైతు సంఘం నేతలు. తరుణం బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకపోవడం పట్ల బీఆర్ఎస్ ధర్నా. ప్రజల ఇబ్బందుల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపుతున్నారని నేతల ధ్వజం. వెంటనే వంతెన నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్. ప్రజావాణిలో అందే వినతుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. ఎన్నికల కోడ్ లేకపోవడంతో సోమవారం ప్రజావాణి ఫిర్యాదుల విభాగాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజావాణి విభాగంలో వచ్చే వినతుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన వాటిని పరిష్కరించేలా చూడాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. సోమవారం నిర్వహించిన ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలను వినతుల రూపంలో అందించగా వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు విస్తృత సూచనలు చేశారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో 121 దరఖాస్తులను స్వీకరించడం జరిగిందన్నారు. DWO, సోషల్ వెల్ఫేర్, DMNHO, హౌసింగ్, రెవెన్యూ, వ్యవసాయం తదితర శాఖలకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు చేసినట్లు తెలిపారు. అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట వ్యవధిలో త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులపై ఆరా తీసి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ట్రైనీ కలెక్టర్ సలోని చబ్రా, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణారెడ్డి, RDO స్రవంతి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే హిందూ దేవతల చిత్రాలు ఉండే టపాసులు విపణిలోకి రాకుండా తగు చర్యలు తీసుకోవాలని డాక్టర్ HV వజే సేవా సమితి అధ్యక్షులు డాక్టర్ ప్రఫుల్ వజే కోరారు. ఈ మేరకు ప్రజా ఫిర్యాదుల విభాగంలో కలెక్టర్కు వినతి పత్రం అందించారు. అనంతరం మీడియాకు వివరాలను వెల్లడించారు. కార్యక్రమంలో సమితి సభ్యులు జగదీశ్వర్, మందాశోక్, అల్లూరి వెంకటరెడ్డి, కమలాకర్, బండారి దేవన్న, తల్లెల చంద్రయ్య, ప్రఫుల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు ప్రభుత్వం వెంటనే నిధులను విడుదల చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. నిధుల విడుదలలో జాప్యం కారణంగా పాఠశాలలు తమ పిల్లలను ఇండ్లకు పంపించాయని, ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు ప్రభుత్వం వెంటనే నిధులను విడుదల చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. నిధులు విడుదల కాని కారణంగా తమ పిల్లలు ఇండ్లలోనే ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. పేదలకు ఉచితంగా నాణ్యమైన కార్పొరేట్ విద్యను అందించేందుకు ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశాలను కల్పించిందని, 3 ఏళ్లుగా బిల్లులు రాకపోవడంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు దసరా సెలవులకు విద్యార్థులను ఇండ్లకు పంపించారని అన్నారు. బిల్లులు రాని కారణంగా నోటు పుస్తకాలు సైతం తామే తీసుకుంటున్నామని, తమ పిల్లల చదువు అర్ధాంతరంగా ఆగిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కలెక్టర్ వెంటనే స్పందించాలని కోరారు. దసరా సెలవులకు ఇంటికి పంపించి ఇప్పటి వరకు కూడా తీసుకోకపోవడం మా పిల్లల చదువు ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే 3 సంవత్సరాల పెండింగ్ బిల్లును చెల్లించి మా పిల్లల భవిష్యత్తు కాపాడాలని తల్లిదండ్రులము మరియు పిల్లలము అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. 3 సంవత్సరాల నుంచి కూడా అక్కడ స్కూళ్ళల్లో కూడా మంచి యూనిఫామ్ ఇవ్వడం లేదు. గవర్నమెంట్ ఫీజు చెల్లిస్తుంది. ఇది SC, SC, BC చిన్న క్యాస్ట్ల భవిష్యత్తు కాబట్టి ఇది గవర్నమెంటే స్కీమ్ తీసింది బెస్ట్ అవైలబుల్ అని కలెక్టర్ ఆధ్వర్యం తీసింది. కాబట్టి వారికి గవర్నమెంటే ఫీజులు చెల్లిస్తామని గత 10 సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూగా నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో 3 సంవత్సరాల నుంచి బిల్లులు రావడం లేదని మా పిల్లలను ఇంటికానే
ఉంచుతున్నారు. దసరా సెలవులు కానీ ఇప్పటికి వచ్చి దసరా సెలవు ఇప్పటికీ మేము ఫోన్ చేస్తేనే మీరు రావాలి, లేకుంటే మీరు ఇంటికానే ఉండాలి, లేదంటే మీరు ఫీజులు కట్టాలి అని అంటున్నారు. కాబట్టి మేము ఎస్సీ ఎస్టీ బీసీ మధ్యతరగతి కుటుంబాలం కాబట్టి మేము కట్టలేము. ఇంతకుముందు ఏ విధంగా ఉన్నదో ఆ విధంగానే పిల్లలను చేర్పించుకోవాలి. ఇప్పుడు వెంటనే పిల్లలను స్కూల్లో చేర్పించాలని మేము తల్లిదండ్రులుగా అందరం కూడా కలెక్టర్కు ఫిర్యాదు ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. భూమాఫియాకు పాల్పడితే ఉపేక్షించే ప్రసక్తే లేదని డీఎస్పీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నకిలీ పత్రాలు సృష్టించే భూ కబ్జాకు ప్రయత్నించిన 10 మందిపై కేసులు నమోదు చేయగా అందులో 2 అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నకిలీ పత్రాలు సృష్టించి అధికారులతో కుమ్మక్కై సేత్వర్ల ద్వారా భూములను కాజేసిన భూ మాఫియాపై జిల్లా పోలీసు యంత్రాంగం కొరడా జులిపించింది. తాజాగా పట్టణంలో భారీ భూమాఫియాకు పాల్పడిన 10 మందిపై కేసు నమోదు చేయగా ఇందులో 2 అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. సర్వే నంబర్ 65/B 65/4లోని 2 ఎకరాల 9 గుంటల భూమిని నిందితులు అక్రమంగా కాజేసేందుకు చూడగా ఫిర్యాది దుమ్మటి సూర్య రామకృష్ణ సాయిబాబా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కేసులో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారులైన రమేష్ శర్మ, ఇబ్రహీం మహమ్మద్ అలియాస్ మామ్లా సేట్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని, మరో 8 మందిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అక్రమంగా భూములు కాజేసే ప్రయత్నాలు చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. భూమాఫియాదారులకు సహకరించిన ఇతర శాఖల అధికారుల పాత్రపై సైతం సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. DSR సాయిబాబా కోర్టు ఆఫీసర్ అపాయింటెడ్ బై ఆనరబుల్ NCLT అనే అధికారి ఆదిలాబాద్ రూరల్ పోలీసులు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. వారి స్వాధీనంలో ఉన్న ల్యాండ్ అంటే ఆదిలాబాద్ పట్టణం గుప్తాపూర్ విలేజ్ శివార్ రణజీవన్ నగర్ ఇప్పుడు లొకాలిటీ, అక్కడ 2.9 ఎకర్స్ ల్యాండ్ ఈడీ స్వాధీనంలో ఉన్నది. అది అంతకుముందు 2010 సంవత్సరంలో ఆ ల్యాండ్ను మనోజ్ అగర్వాల్ అనే వ్యక్తి తన ఆయిల్ మిల్ తన అవసరాల గురించి SBIకి మార్టిగేజ్ చేసి ల్యాండ్ మార్టిగేజ్ చేసిన తర్వాత లోన్ తీసుకోవడం జరిగింది. అతడు ఆ లోన్ పేమెంట్ చేయనందువల్ల SBI మార్టిగేజ్ రూల్స్ ప్రకారం వారి స్వాధీనం తీసుకున్నారు. అయితే అప్పుడు జరిగిన ఈ ఆర్థిక నేరాల కారణంగా ఈడీ అధికారులు GS ఆయిల్ మిల్స్ సంబంధించిన ఎంటైర్ ప్రాపర్టీస్ చాలా ప్రాపర్టీస్ వారి స్వాధీనంలో తీసుకోవడం జరిగింది. అయితే ప్రజెంట్గా ఈ సాయిబాబా గారు మరియు దానికి సంబంధించిన కొందరు సెక్యూరిటీ అధికారులు ఈ ల్యాండ్ను వారి కస్టడీలో ఉంచుకొని నిరంతరం సెక్యూరిటీ చేయడం జరుగుతుంది. అయితే 2024 నవంబర్ నెలలో కొంతమంది వ్యక్తులు అంటే రమేష్ శర్మ, మామ్లా మరియు అతని అనుయాయులు కొందరు సడన్గా ఈడీ ఆధీనంలో ఉన్న ల్యాండ్కు వచ్చి ఇది మా ల్యాండ్, మేము కొన్నాము, దీన్ని మాకు పట్టా కూడా అయింది, కోర్టుకు వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ కూడా మేము తెచ్చాము, మీరు ఇక్కడికి కాల్ చేసి పొమ్మని చెప్పి అక్కడున్న రిటైర్డ్ SI రాములు మరియు అతని సెక్యూరిటీ అధికారులను బెదిరించి పంపడం జరిగింది. మీరు ఇక్కడికి వెళ్ళకపోతే మేము చంపేస్తామని చెప్పి బెదిరించినట్లు వారు తెలపడం జరిగింది. అయితే వారి భయపడి మేము లీగల్గా పోదాలి అని చెప్పి ఆనరబుల్ కలెక్టర్ గారిని ఈ అధికారులు అప్రోచ్ అయ్యి కలెక్టర్ గారి ద్వారా ఇదంతా కంప్లీట్ చేసి కలెక్టర్ సాబ్ మొత్తం దీనిలో విచారించి దీనిలో కొన్ని పొరపాట్లు జరిగినట్లు గ్రహించి ఎక్స్ట్రా సేత్వార్ ఏదైతే క్రియేట్ అయిందో 2 ఎకర్ 10 గుంటాస్కు తర్వాత రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేయాల్సిందిగా అధికారులకు ఆదేశించడం జరిగింది. అయితే వీళ్ళు ఏం చేశారంటే రియల్టర్స్ ఈ ఈడీ స్వాధీనంలో ఉన్న భూమి పక్కన 65/4/1 అనే ఒక బై నెంబర్స్ క్రియేట్ చేసి దానిలో 2 ఎకర్ 10 గుంటాస్ వీళ్ళు 2023లో పూనం వ్యాస్ అనే ఒక మహిళ మరియు అనుపమ్ వ్యాస్ వీళ్ళిద్దరి నుంచి కొన్నట్టు తహసీల్దార్ అర్బన్ గారి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. బోరెజ్ మండలం తరుణం బ్రిడ్జ్ నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నేతలు ఉన్నప్పటికీ ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. వంతెన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ప్రజాప్రతినిధుల వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని బీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు. 4.5 కోట్లతో తాత్కాలిక బ్రిడ్జు నిర్మించినా ఫలితం లేదని అన్నారు. తాత్కాలిక రహదారి నిర్మాణంతో ప్రజలు బ్రిడ్జి వద్ద ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయకపోవడం స్థానిక నేతల అసమర్థతకు నిదర్శనమని మండిపడ్డారు. ధర్నాలో నేతలు లింగారెడ్డి, మార్షెట్టి గోవర్ధన్, గణేష్ యాదవ్, భట్టు సతీష్, రామ్రెడ్డి, విజయ్, ఊషన్న తదితరులు పాల్గొన్నారు. బోరజ్ మండలం కలిసి ఇక్కడ నిరసన కార్యక్రమం ఏర్పాటైన జరిగింది. మరి ఇది దాదాపు 2.5 సంవత్సరాలు అయిపోతున్నది. దీని పీరియడ్ కూడా ఈ రోడ్ పని కూడా ఈ 2025లో పీరియడ్ పని కూడా అయిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నది. కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది. గౌరవ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు కానీ, గౌరవ ఎంపీ గొడం నగేష్ కానీ, గౌరవ కంది శ్రీనివాసరెడ్డి గారు కానీ మరి ఆనాడు జోగురామన్న గారు ఏం చేసిందని మీరు నిలదీశారు. మరి ఇవాళ మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు ముగించుకోవడానికి కూడా దగ్గర పడుతున్నది. మరి ఈ పని ఇప్పుడు ఏదైతే ఇక్కడ చిన్న తాత్కాలికంగా వంతెన ఏర్పాటు చేసిందో ఇది దాదాపు 4.5 కోట్లతో ఏర్పాటు చేస్తే మరి ఇప్పటికి కూడా ఈ బ్రిడ్జ్ మరి ఈ వర్షాకాలం వచ్చిన వాడి తగిన 2 ప్రాణాలు దక్కి ఉండేవి. ఈ 2 ప్రాణాలు ఆల్రెడీ పోయినాయి కాబట్టి ఇంకా వీళ్ళకు ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ కానీ, కంది శ్రీనివాసరెడ్డి కానీ ఇంకా ఎన్ని ప్రాణాలు ఈ బ్రిడ్జ్ మీద అవసరం ఉన్నదని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తున్నాం. సిజేఐ గవాయిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన నేతలు దళితులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. సిజేఐపై దాడి చేసిన న్యాయవాదిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 6వ తారీఖున ఈ దేశమంతా కూడా సిగ్గుపడేలా ఒక చర్య జరిగింది. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై ఒక షూ విసిరిందంటే ఆ రోజు మొత్తం దేశానికి చీకటి రోజుగా అభివర్ణిస్తా ఉన్నాం. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఎంఎస్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 పోటీలను నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథులు క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సత్తా చాటాలని సూచించారు. విద్యార్థుల నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వారు అన్ని రంగాల్లో రాణించేలా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కృషి చేస్తున్నాయని ట్రాస్మా ప్రధాన కార్యదర్శి వకులాభరణం ఆదినాథ్ అన్నారు. సోమవారం ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఎంఎస్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా ప్రైవేటు స్కూల్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 పోటీలను నిర్వహించారు. ట్రాస్మా జిల్లా అధ్యక్షులు రంగినేని పవన్ రావుతో కలిసి పోటీలను ప్రారంభించారు. అనంతరం అతిథులను ఫౌండేషన్ తరపున సత్కరించారు. కార్యక్రమంలో కోశాధికారి దేవేందర్ పటాస్కర్, గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి కోరెడ్డి పార్థసారథి, పేటా సంఘం కార్యదర్శి సాయి, నిర్వాహకులు మజర్, దీపక్, హరిచరణ్, బండారి దేవన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వకులాభరణం ఆదినాథ్ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వరన్న విషయం అవాస్తవమని, చదువుతో పాటు విద్యార్థుల్లోని నైపుణ్యాలను గుర్తించి వారిని ఆ దిశగా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలోని ఓ స్కూల్లో క్రికెట్ అకాడమీ కూడా కొనసాగుతోందని పేర్కొన్నారు. విద్యార్థుల్లోని నైపుణ్యాలను ప్రోత్సహించే దిశగా పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సెకండరీ అందరికీ ఏమైపోయింది అంటే ప్రైవేట్ పాఠశాల అంటే కేవలం చదివే చెప్తారు, ఆటలు ఆడించరు కాదు. ఖచ్చితంగా ఆటలాడిస్తాం. దానికి గాను నిదర్శనం ఏంటిగా అంటే మా లిటిల్ ఫ్లవర్ యాజమాన్యం క్రికెట్ అకాడమీ పెట్టారు. క్రికెట్ అకాడమీ పెట్టారు, మన స్టేట్ లెవెల్లో ఆడారు. ఈరోజు పొద్దున్నే నేను చూశాను 6 వికెట్స్ తీసుకున్నారట వాళ్ళ అబ్బాయి. తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు బతుకమ్మ పండగ ప్రతీకగా నిలుస్తుందని తాంసీ కళాశాల ప్రిన్సిపల్ సుదర్శన్ అన్నారు. సోమవారం తాంసీ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బతుకమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అధ్యాపకులు పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో వై భాస్కర్, సంతోష్, మల్లేష్, అనుపమ, వనిత, భాగ్యశ్రీ, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కళాశాలలో బతుకమ్మ సంబరాల్లో భాగంగా అందరు పిల్లలు మరియు ఉపాధ్యాయులందరూ కూడా ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నాము. ముఖ్యంగా బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ ప్రాంతంలోనే మన సంస్కృతికి సాంప్రదాయానికి పేరున్నటువంటి పండుగ. ముఖ్యంగా ఎక్కడ కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా పూలను కొలిచేటటువంటి పండుగ లేదు, తెలంగాణలో మాత్రమే ఉంది. భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని అఖిలపక్ష రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరం ఎదుట నిరసన తెలిపిన అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందించి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, వెంటనే వారికి నష్టపరిహారం అందించేలా తగు చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష రైతు సంఘం నేతలు బండి దత్తాత్రేయ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరం ఎదుట సోమవారం ఎండిపోయిన పత్తితో రైతు సంఘం నేతలతో కలిసి నిరసన తెలిపారు. కలెక్టర్ రాజర్షి షాకు వినతి పత్రం అందించి రైతుల సమస్యలను వివరించారు. కార్యక్రమంలో సంఘం నేతలు లోకారి పోషెట్టి, కొండ రమేష్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి దత్తాత్రేయ మాట్లాడుతూ ఈ ఏడు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయని, రైతులు తీవ్రంగా పంట నష్టపోయారని అన్నారు. అధికారులు సర్వే నిర్వహించి నష్టపరిహారం అందించేలా చూడాలన్నారు. వ్యవసాయ శాఖ గతంలో అంచనా వేసిన దిగుబడి సైతం వచ్చే పరిస్థితి లేదన్నారు. అన్నదాతల సమస్యలు పరిష్కరించని పక్షంలో ఉధృతంగా ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున పంటల నష్టం జరిగింది. పత్తి కానీ సోయా కానీ మొత్తం నష్టపోవడం జరిగింది. చెట్టుకు 1-2 కాయలు తప్ప దిగుబడి ఏదైతే అంచనాకు వచ్చి రాసినటువంటి దిగుబడి 4 నుంచి 5 క్వింటాలని చెప్తున్నారు. అది కూడా వచ్చేటటువంటి అవకాశం అనేటువంటిది లేదు. అందుకని ఆ రకంగా ప్రభుత్వం ఆలోచించి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున నష్టం అనేటువంటి వాటిల్లింది. పత్తి దిగుబడి రాదు, అందుకని పెద్ద నష్టం అనేటువంటి రావడం జరిగింది. సోయాలు కూడా పెద్ద నష్టమైనటువంటి జరిగింది. సోయాలు ఇప్పటికైనా కొనుగోలు చేయాలి. గతంలో కొనుగోలు చేసేటటువంటి సోయాలు ఇళ్లలోకి వచ్చినాయి. సోయాల్ని కూడా మార్కెట్ ప్రారంభించి వెంటనే కొనుగోలు చేసేదానికి పూనుకోవాలని చెప్పి, అదేవిధంగా సోయాలలో కూడా 1-2 క్వింటాల కన్నా ఎక్కువ దిగుబడి వచ్చేటటువంటి పరిస్థితులు లేవు. సోయాకు కానీ పత్తికి కానీ మరో సెంట్రల్ బృందం వచ్చి పరిశీలన చేసి వాస్తవ నష్టానికి వచ్చినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి కేంద్ర బృందం కానీ రాష్ట్ర పర్యాటకులు కానీ ఆ రకంగా పర్యటించి నష్టాన్ని అంచనా కట్టి ఎకరానికి నష్టపరిహారాన్ని అందించే విధంగా ప్రభుత్వం పూనుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. పీవీటీజీల స్వంతింటి నిధుల కోసం కేంద్రం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని భీమ్ ఆర్మీ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ విషయమై స్థానిక తెలంగాణ చౌక్లో గాడిదకు వినతి పత్రం అందించి వినూత్నంగా నిరసన తెలియజేశారు. పీవీటీజీలకు స్వంతింటి నిధుల కోసం కేంద్రం నిధులను విడుదల చేయగా వాటి విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని భీమ్ ఆర్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ షకీల్ అన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. తెలంగాణ చౌక్లో గాడిదలకు వినతి పత్రం అందించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా షేక్ షకీల్ మాట్లాడుతూ పీవీటీలకు 2023లో కేంద్ర ప్రభుత్వం ఇండ్లు నిర్మించుకునేందుకు నిధులు విడుదల చేసిందని, 2 ఏళ్లుగా డబ్బులు రాకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ విషయాన్ని అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పాటుపడాలని, నిధులు విడుదల చేయని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 2023లో కేంద్ర ప్రభుత్వం పీవీటీజీలకు 1 BHK హౌసెస్ శాంక్షన్ చేసినాయి. మన పీవీటీజీ కొలామ్స్లు అప్పు చేసుకొని ఇంటి కట్టుకొని ఇంట్లో చేరడానికి చూస్తుండ్రు. కానీ 2 సంవత్సరాలు అయింది, ఇప్పుడు దాకా బిల్లులు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తలేదు. ఈ మంచి పద్ధతి కాదు. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా మన ఆదివాసీలకు ప్రతి దానికి మేము అండంగా ఉంటామని చెప్పినా కానీ అది చెప్పటకే ఉన్నది.
ఆదివాసీలు ఇంత ఇబ్బందులు పడుతున్నా కానీ అర్థం చేసుకుంటలేరు. మేము భీమ్ ఆర్మీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఆదివాసీలకు ఈ బిల్లులు చెల్లించేదాకా మేము ధర్నాలు కొనసాగిస్తాం. పిప్పల్కోటి రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఎకరాకు 18 లక్షలు చెల్లించాలని, ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లే సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో డిమాండ్ చేశారు. పిప్పల్కోటిలో స్థానిక రైతులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన లేఖను సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ విడుదల చేశారు. పిప్పల్కోటి రిజర్వాయర్లో భూములు కోల్పోతున్నటువంటి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ 27వ తారీఖు నాడు, గత నెల 27వ తారీఖు నాడు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు ఈ గ్రామాన్ని సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆ సందర్భంగా రైతులు ఇచ్చినటువంటి వినతి పత్రం మేరకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆయన లేఖ రాశాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి పిప్పల్కోటి భూ నిర్వాసితుల సమస్యను పరిష్కరించాలని చెప్పి ఆయన కోరారు. అంతేకాదు, భూ నిర్వాసితులు 8 సంవత్సరాల నుంచి నష్టపరిహారం కోసం వేచి చూచి కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అలాంటి దుస్థితి ఇతర రైతులకు కలగకుండా ఉండాలంటే నష్టపరిహారాన్ని తక్షణం చెల్లించాలని చెప్పి తాను డిమాండ్ చేశారు. ఈ లేఖలో 1 ఎకరానికి 18 లక్షల రూపాయల చొప్పున చెల్లించాలని చెప్పి కోరారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారంగా భూములు కోల్పోతున్నటువంటి భూ నిర్వాసిత రైతుల కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా వినతుల పరిష్కారానికి సత్వర చర్యలు. ఫిర్యాదుల విభాగంలో అర్జీలు స్వీకరించిన కలెక్టర్ రాజర్షిషా. సమస్యల పరిష్కారంపై సంబంధిత శాఖల అధికారులకు విస్తృత సూచనలు చేసిన పాలనాధికారి. డిమాండ్ల సాధనే లక్ష్యంగా వివిధ సంఘాల నేతృత్వంలో దద్దరిల్లిన ఆందోళనలు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు. భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్న రైతు సంఘం నేతలు. తరుణం బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకపోవడం పట్ల బీఆర్ఎస్ ధర్నా. ప్రజల ఇబ్బందుల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపుతున్నారని నేతల ధ్వజం. వెంటనే వంతెన నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.